మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఎందు ఈ ఫీలింగే సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు గిర్రా ముందే డార్లింగే రబ్బరు ముద్దే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పూసేస్తాంది రారో డార్లింగే చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగే డార్లింగే వసిన డార్లింగే 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 ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే వచ్చేసాం బేగి రారో అన్నారు మీరు. 11 o'clock అవగానే బేగి వచ్చేసాం. కాజల్ ఇంకా చేయదు వెల్కమ్ టు మస్త్ టైం పాస్ విత్ చైతు అండ్ కాజల్. వచ్చేసాం కాబట్టి మస్తు టైం పాస్ స్టార్ట్ అయిపోయింది. మా గోల్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ కాజల్ డౌట్స్, చైతు క్వశ్చన్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఏంటమ్మా ఏంటో అడుగుదాం అనుకుంటున్నావు కదా. అవునవును, బేగిగా వచ్చేసినాం అంటావు అంటే ఏంటి? బేగి అంటే తెలీదా? తెలియదు కాబట్టి అడిగాం కదా పిచ్చి. నీకు బేగి అంటే తెలీదా? ఏంటి తాలేదు చెప్పవా? బేగి అంటే ఫాస్ట్, త్వరగా రా అని. బేగి హిందీలోనా? కాదు, తెలుగులోనే కొన్ని ఏరియాస్ లో అంటారు బేగి రాయే అంటారు. అది బేగి రాయే కదా మా బేగా అంటే జల్దీ. బేగి వచ్చేసావంట. బేగి ఏంది అంటారు. బేగా అంతేలేదే. ఏదో కవరింగ్ చేస్తున్నాడు చూసారా చైతు. బేగా రా అంట. లిరిసిస్ట్ కి తెలియదు మరి బేగా అని రాయాలి, కానీ ఏదో సింక్ కోసం బేగి అని రాశారే పాపం. ఎనీవేస్ స్టార్ట్ అయిపోయింది, మా లొల్లి స్టార్ట్ అయిపోయింది, మా అల్లరి స్టార్ట్ అయిపోయింది. మీరు అలాగే చూస్తారండి మస్తు టైం పాస్ మీకు ఇవ్వడానికి చైతు ఇంకా కాజు వచ్చారు. తెలుసు మీరందరూ కూడా ఈ రోజు మాట్లాడుకోబోతున్న టాపిక్ గురించి ఎదురు చూస్తున్నారని తెలుసు. ఇవాళ దేని గురించి మాట్లాడుకోబోతున్నా అంటే ఆ టికెట్ గురించి, బస్ కండక్టర్స్ గురించి మాట్లాడుకోవట్లేదు. టికెట్ లేని ప్రయాణం గురించి మాట్లాడుతున్నాం. టికెట్ ఎక్కడికి వెళ్ళాలన్నా టికెట్ కావాలి కదా. సినిమాకి వెళ్ళాలన్నా టికెట్ కావాలి, మంచి రిసార్ట్స్ కి వెళ్ళాలన్నా లేకపోతే గేమ్ జోన్స్ కి వెళ్ళాలన్నా టికెట్ కావాల్సిందే కదా. ప్రయాణం చేయాలి టికెట్ కావాలి, ఎక్కడికైనా వెళ్ళాలి టికెట్ కావాలి. కానీ టికెట్ లేకుండా ప్రయాణం గానీ టికెట్ లేకుండా ఎక్కడికైనా వెళ్ళడం గానీ జరిగిందా మీ లైఫ్ లో? జరిగే ఉంటుంది ఖచ్చితంగా. బికాస్ అదొక స్వీట్ మెమరీగా నిలిచిపోద్ది ప్రతి ఒక్కరు కూడా. నాకు కూడా ఒక మస్తు మెమరీ ఉంది తెలుసా. ఇజ్జత్ కి సవాల్ అన్నట్టు ఇజ్జత్ పోయిందా ఆ టికెట్ లేని ప్రయాణం వల్ల. యాక్చువల్లీ టికెట్ ఉంది కానీ ఇజ్జత్ పోయింది. ఎలాగా చెప్తాను. అలాగే ఈ రోజు మన షోలో ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఎప్పుడైనా సరే టికెట్ లేకుండా ఏదైనా బస్ లో కానీ ట్రైన్ లో కానీ ఎక్కడికైనా వెళ్ళడం కానీ సినిమాకి వెళ్ళడం కానీ జరిగిందా, దాని తర్వాత జరిగిన పరిణామాల గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. చైతు ఇవాళ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళలో ఫస్ట్ ఎవరికి కాల్ చేయబోతున్నా తెలుసా? తెలుసు రాజేశ్వరి కాల్ చేయబోతున్నాం. సో లెట్స్ కాల్ రాజేశ్వరి. హాయ్ రాజేశ్వరి గారు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్ అండ్ చేతు, ఎలా ఉన్నారు? బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఎక్కడి నుంచి? కరీంనగర్ నాగంపేటలో నాగుపాములు ఎక్కువ ఉంటాయా? అట్లా ఏం లేదు, కాకపోతే ఏంటంటే నాగంపేట అని చెప్తారు అంతే. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలియదు. కాజు చెప్పింది, నోట్ చేసుకోండి. అక్కడ అడవుల్లో ఎక్కువ పాములు ఉన్నాయంట. స్నేక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నాగంపేట అనుకుంటారు. అంటే ఇప్పుడు పెంటపాడులో పెంటలు ఎక్కువ ఉంటాయా పెంటపాడు అని పెట్టడానికి? అదేం రీజన్ కాదు, కాకపోతే ఏంటంటే ఏదో రీజన్ కొద్ది పెట్టుంటారేమో. అచ్చా, ఓకే సరే. మీరు ఏం చేస్తుంటారు రాజేశ్వరి గారు? నేను హౌస్ మేకర్ అండి. హౌస్ మేకర్, వెరీ గుడ్. టాపిక్ విషయానికి వద్దాం రాజేశ్వరి గారు. చెప్పండి. మీరు టికెట్ లేకుండా ఎప్పుడైనా ప్రయాణం చేశారా? చేశాను. అది ఆ సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. చెప్పండి. ఎప్పుడైనా పొరపాటున? అంటే అట్లా లేదు, కాకపోతే ఏంటంటే నేను కావాలని తీసుకోకుండా ఎక్కలేదు అని ఆ అమ్మాయికి రాత్రి టైంలో మాత్రం రన్నింగ్ ట్రైన్ ఎక్కాను అనమాట. ఓ అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి. రన్నింగ్ ట్రైన్ అంటేనే నాకు గుండె దడ. అంటే యాక్చువల్లీ అది టైం అదే రోజు రావడం బట్టి నేను రన్నింగ్ ట్రైన్ అంటే పక్కన లోపల ఎంట్రీ దగ్గర ఉన్న వాళ్ళు నన్ను పట్టుకున్నారు. మరి తర్వాత సేఫ్గా వచ్చాను. ఓకే, టికెట్ కలెక్టర్ అడగలేదా టికెట్? అడిగాడు, కాకపోతే ఏంటంటే ఇట్లా జరిగిపోయిందని చెప్పేసరికి ఓకే అన్నా అక్కడే. రాజేశ్వరి గారు, టికెట్ కలెక్టర్ ఒకవేళ డబ్బులు అడిగినా కూడా ఆయనకు రాఖీ కట్టుంటే మీకే రివర్స్ లో డబ్బులు వచ్చాయేమో.
అలా అంటున్నాం కానీ ఇంకా ఆ టైంలో టెన్షన్ ఉంటుంది కదండి. అవునవును. సో అన్నయ్య ఫైనల్ గా కోసం కాదు, అన్నయ్య కోసం కొనుక్కున్న రాఖీ టికెట్ కలెక్టర్ కి ఏం కడతాంలే అనుకుని నువ్వు కట్టుండవు కదా. అట్లా ఏం లేదు కానీ ఆ టెన్షన్ కి రన్నింగ్ ట్రైన్ ఎక్కేసరికి ఆ గుండెకి ఇంకా చాలా ఇబ్బంది. అర్థం చేసుకోగలంలేండి. చెప్పండి ఇంకేదో చెప్తున్నారు. ఇంకా ఏంటంటే మామూలుగా ఇంట్లో బుట్టలు వెళ్తాను. వావ్ నైస్. ఇంకేదైనా స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది. ఓకే ఓకే, నేర్చుకోండి, బాగా నేర్చుకోండి. ఫ్యూచర్ లో కొంచెం సెటిల్ అవ్వాలి. అయితే రండి, Definitely కష్టే ఫలి అంటారు కదా, కష్టపడే వాళ్ళందరికీ ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. కష్టపడండి అలాగే, అండ్ లైఫ్ ని ఎంజాయ్ చేయండి. స్టిచ్చింగ్ పక్కా నేర్చుకోండి, ఎందుకంటే వాళ్ళు కాజు వేసుకున్న డ్రెస్, నేను వేసుకున్న షర్ట్ రెండు కుట్టించుకున్నవే. ఇదేమో అనీసా, ఇదేమో కృష్ణానగర్ లో టైలర్ బాబాయ్. మీకు కొన్ని రోజులు అయిన తర్వాత మీకు అంటే కాజల్ చేతికి కుట్టి పంపిస్తాను లేదు. సో స్వీట్ ఆఫ్ యూ అండి. నాకు చెడ్డి పంపించండి, కాజల్కి ఏం పంపిస్తారో మీ ఇష్టం. మీకు చెడ్డు సరిపోతుందండి, నెక్కరెడ్డి సరిపోతుంది. చెడ్డి అంటే నిక్కరే అండి నేను అడిగింది. చెడ్డి వేసుకొని షో చేయగలనా అండి? వేరేదనుకున్నారు. చెడ్డి మీనింగ్స్ అదే అండి. అయ్యో, చెడ్డీలు కావాలంటే షాప్ లో కొనుక్కుంటా, ఎప్పుడు రెడీమేడ్ కొనుక్కుంటా, కుట్టించుకోను. చెడ్డి మీన్స్ అయ్యా అవునా, దట్ ఐ డోంట్ నో. నేను చెడ్డీ అంటే ఇప్పటిదాకా నిక్కర్ అనుకున్నా, షార్ట్స్ అనుకున్నా, అందుకే అడుగుతూ ఉంటా. ప్రతిసారి నవ్వేది ఎందుకు చేతు, అందుకనే చేతుకి బేగి అన్నా తెలీదు. ఎనీవేస్, మీరు స్టిచ్చింగ్ నేర్చుకున్నాక కాజల్కి ఓ మంచి డ్రెస్, నాకు ఒక నిక్కర్ కుట్టి పంపించండి, సరేనా? మేము కుదురుతుందో అసలు మీకు పట్టదు కదా. ఆ మెజర్మెంట్స్ తీసుకోండి, తర్వాత మేము పర్సనల్ గా ఇస్తాం మీకు. సరేనా? ముందు మీరు నేర్చుకోండి. ఇందుకేనా రిజిస్టర్ చేసుకున్నారు? దీని గురించేనా మొత్తం మాట్లాడుతున్నారు? మీరే కదండి టాపిక్ తీసేది, మీరే కదా. అంటే టాపిక్ తీయొచ్చు, కానీ అందరి ముందు అలా అనేస్తే ఎట్లుంటదండి? నాకు అసలే పెళ్లి కూడా కాలేదు, ఇప్పుడు మీరు అలా అంటే సరిపోవు, అది ఇది అంటే ఎట్లా? చంట పిల్లాడు కదా, అందుకే చెప్తాను మీన్స్. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అవునవును, చంటి పిల్లడు థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. ఈస్టర్గా మళ్ళీ అసలు మీరు మంచి ఫ్లో లో ఉన్నారండి, మా మస్తు టైంపాస్ బాగా చెప్తున్నారు. అవును కదా. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇలానే చూస్తూ ఉండండి, టైం మారినా కానీ మీరు బాగా రిజిస్టర్ చేసుకున్నారు, మాతో కనెక్ట్ అయిపోయారు, మంచిగా మాట్లాడి బాగా మస్తు టైం పాస్ తీసుకున్నారు, ఇచ్చారు. చేతి గుట్టు ఆల్రెడీ ఇందాక ఇప్పేశాడు, అండ్ నా గుట్టు ఎక్కడ ఇప్పాను నేను, ఇంకా ఇప్పలేదు. అది లిక్క చేతి ఇవాళ దేని గురించి మాట్లాడుకుంటున్నారయ్యా అంటే టికెట్ లేని ప్రయాణం గురించి. టికెట్ లేని ప్రయాణం హానికరమా లేకపోతే మెమరీదాయకమా? హానికరం, మెమరీదాయకం. నిజంగానే చెప్పాలి అంటే నా విషయానికి వస్తే అలాగే జరిగింది. హైదరాబాద్ కి వచ్చిన కొత్త అండి, MMTS ట్రైన్ ఎక్కాలా. సో నేను మలక్పేట నుంచి చందానగర్ వెళ్ళాలి. సో ₹3 టికెట్, అప్పట్లో ₹3 టికెట్ తీసుకున్నాను. ఎక్కుదామని చెప్పేసి స్టేషన్ కి వెళ్తే ఫుల్ రష్ ఉంది, ప్రతి కంపార్ట్మెంట్ ఫుల్ రష్ ఉండే, కానీ ఒకటి మాత్రం ఫ్రీగా ఉంది. సరే పాష్ గా కూడా ఉంది, ఫుల్ స్టైలిష్ గా ఉంది. అంటే ఖాళీగా ఉంది అంటే నువ్వు లేడీస్ కంపార్ట్మెంట్ లోకి ఎక్కావా? ఏడా లేడీస్ ఇంకా ఎక్కువ ఉంది తెలుసా, కుక్కి నుంచున్నారు, దాంట్లో కూడా వెళ్ళడానికి లేదు, లేకపోతే దూరే ఉండేమో. కానీ ఒకటి మాత్రం ఖాళీ ఉంది. ఇలా ఎక్కి అలాగా ట్రావెల్ చేస్తున్నా, మంచి గాలేస్తుంది, బయట నుంచున్నాను, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్నా. బేగంపేట్ దగ్గర ట్రైన్ ఆగింది. ట్రైన్ ఆగిన వెంటనే అందరూ దిగుతూ ఉన్నారు, కొంతమంది ఎక్కుతూ ఉన్నారు. కానీ ఒక పోలీస్ మాత్రం వచ్చి నన్ను ఇలా పట్టుకున్నాడు. ఏంది పట్టుకున్నావు అని అంటే టికెట్ ఏది అంటే టికెట్ చూపించిన. ఆయన పట్టుకుని లాగిండు. ఈ ఫేస్ చూడగానే అర్థమైపోయిందా టికెట్? మళ్ళీ అనమాక అది. ఓకే, నేను అనింది నేను ట్రైన్ ఎక్కినాక, కంపార్ట్మెంట్ ఫ్రీ ఉందని ట్రైన్ ఎక్కినాక పోలీస్ పట్టుకొని టికెట్ అన్నాడు. టికెట్ చూపించిన, ఆయన టికెట్ చూపించినా కూడా బయటికి లాగిండు. ఎవరన్నా టికెట్ ఏమన్నాడు? కరెక్ట్ గా వెళ్తున్నప్పుడు పోలీస్ వచ్చి నిన్నే పట్టుకున్నాడు. పోలీస్ వచ్చి నన్ను పట్టుకున్నాడు కాజల్, నన్నే పట్టుకున్నాడు కాజల్, నా మొహం అలాగే ఉంది. ఓకేనా, నన్ను పట్టుకున్నాడు పోలీసు. టికెట్ అడిగాడు, టికెట్ చూపించిన కూడా నన్ను ట్రైన్ నుంచి లాగేసిండు, కిందకి ప్లాట్ఫామ్ మీదకి దింపేసిండు. ఎందుకు అంటే నేను ఎక్కింది ఫస్ట్ క్లాస్. నాకు తెలీదు హైదరాబాద్ కి వచ్చిన కొత్తల్లా MMTS కి ఫస్ట్ క్లాస్, లేడీస్ కంపార్ట్మెంట్, ఫిజికల్లీ ఛాలెంజ్ కంపార్ట్మెంట్ నార్మల్ ఉంటుంది అని చెప్పేసి. సో ఫస్ట్ క్లాస్ ఎక్కినా చాలా పాష్ ఉంది, ఫ్రీగా ఉందని చెప్పేసి. సో ఫస్ట్ క్లాస్ టికెట్ వచ్చేసి ₹71 అంట. నా దగ్గర ఫైన్ కట్టమన్నాడు 1500. బొంగ నా దగ్గర ఎక్కడ ఉంటాయని చెప్పేసి కూర్చోడం కూడా కూర్చోలేదు, నీళ్ళలో చేయించుండు తెలుసా. ఇచ్చరికి సవాల్. అప్పటికి నేను మీడియా ఇండస్ట్రీకి వచ్చేసినప్పుడు నేను ఆర్జే.
అయ్యో పాపం చెప్పలేదా నేను ఆర్జే అని? చెప్పుంటే ఇంకా ఇజ్జత్ పోయేదని ఏం చెప్పలేదు. ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసుకోవాలి చేతు. గలీజ్ ఉండేది. అయితే నేను ఆర్జే అని చెప్పకుండా నేను యాంకర్ నండి అని చెప్పాను. ఎక్కడ ఏ ఛానల్ లో చేస్తామంటే ప్రముఖ ఛానల్ పేరు చెప్పాను. అయినా సరే నీళ్ళని చేయించిండు, కాసేపు అట్లా నుంచి పంపించేసిండు. పాపం కాదు, నీ మట్టి బుర్రకి ఒక చిన్న చిన్న డౌట్ కూడా రాలేదు చేతు. అందరూ కుక్కి నుంచున్నారు, ఈ ఒక్క కంపార్ట్మెంట్ ఇంత ఖాళీగా ఉంది ఎందుకు అని. ఐ రియలీ డోంట్ నో, బికాస్ ఫస్ట్ కంపార్ట్మెంట్ వచ్చేసి లాస్ట్ లో ఉంటుంది కదా, వాళ్ళు ఎవరు చూసుకోలేమో ఎక్కలేమో చాలా ఇంటెలిజెంట్ మరి, నువ్వు ఒక్కడే చూసుకోవాలి. నాకు తెలియదు కదా ఫస్ట్ క్లాస్ ఎక్కకూడదని చెప్పేసి. అది పాస్ ఉంటుంది అంట, పాస్ ఉన్న వాళ్ళకి ఎంట్రన్స్ ఉంటుంది, లేకపోతే 71 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాలంట. ముష్టి తీసుకున్నా బాగుంటుందేమో అనిపించిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ MMTS జోలికే పోలేదు తెలుసా నేను. అయ్యో సరే, అది చైతు విషయానికి వస్తే, మరి కాజల్ విషయానికి వస్తే, కాజల్ ఎప్పుడు టికెట్ లేకుండా ప్రయాణం చేయలేదా, లేకపోతే అబద్ధం చెప్తుందా, లేకపోతే నిజంగానే ప్రయాణం చేయలేదా? యాక్చువల్ గా నేను నా అంతటి నేను టికెట్ లేకుండా ప్రయాణం చేయడం, లేకపోతే టికెట్ లేకుండా ఎగ్జిబిషన్ లోకి ఎంటర్ అయిపోవడం జరగలేదు. కానీ చిన్నప్పుడు విజయవాడలో చాలా సార్లు మా అమ్మ నాన్న అది చెప్పకపోయినా చూసిన అందరికీ తెలుసు నీ మొహం టికెట్ లేక దూరిపోయిన మొహమే అని. మళ్ళీ చెప్పాలి ఎందుకు, ఎలాగో కొంటున్నాం కదా 4 టికెట్స్, దూరిపండి కామ్గా వెళ్ళిపోండి, మా వెనకాల వచ్చేసాయి. 4 టికెట్లు ఇస్తారు కానీ 6, 7, 8 మంది పొలమని వెళ్ళిపోయేవాళ్ళు ఎగ్జిబిషన్ కే, ఓన్లీ ఎగ్జిబిషన్ కే ఇలా చేసేవాళ్ళు. అండ్ హాఫ్ టికెట్ విషయానికి వస్తే కూడా మా పేరెంట్స్ అనమాట, నీకు హాఫ్ టికెట్ తీసుకుంటున్నాం బస్ లో, ఎక్కువగా బస్ లో, ఎందుకంటే ట్రైన్ లో మాకు ఎలాగో పాస్ ఉండేది, బస్ లో మాత్రం నీ ఏజ్ 4 years 3 years అని చెప్పు, నేనేమో ఇంత హైట్ ఉండేదాన్ని. ఇంత హైట్ ఇప్పుడు కూడా ఉండదు, ఇంత హైట్ చిన్నప్పుడు అంటే ఇంత హైట్ ఉండేదంట. చెప్పండి వాళ్ళు చెప్తారు స్టోరీలు. అంటే ఎంత ఏజ్ ఉన్నా చిన్నపిల్లల్లోనే కనిపించేదాన్ని. సో అది అట్లా అయిపోయేది అనమాట. హాఫ్ టికెట్ అన్నగానే నమ్మేసేవాళ్ళు. నీ ఏజ్ ఎంత అని అడిగితే 4 years అనే చెప్పాలి. యాక్చువల్ గా నేను 6 years 7 years ఉండేదాన్ని అనమాట. 3 years అనే చెప్పాలి, 4 years అనే చెప్పాలి అని చెప్పేవాళ్ళు. అని 3 years 4 years హాఫ్ టికెట్ అండి. ఇట్లా చాలా మంది కనెక్ట్ అయిపోయి ఉంటారు ఈ పాటికి, ఎందుకంటే చాలా మంది చేస్తారు. ఏముందబ్బా కొంచెం డబ్బులు సేవ్ అవుతాయి కదా, చేసేద్దాం, పోనీ చేద్దాం అనే ఉద్దేశంలో ఉంటారు. ఎస్, కాదు చెప్పిన సిచ్యువేషన్స్ తో చూసిన మీరు కూడా బాగా కనెక్ట్ అయి ఉంటారు కదా, ఎందుకంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా. ప్రతి తల్లి తన బిడ్డకి డబ్బులు దాయడం కోసం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అందుకే టికెట్లు లేకుండా హాఫ్ టికెట్ అని కూడా తీసుకోకుండా చలో మా అబ్బాయికి ఇంకా ఏజ్ రాలేదని చెప్పేసి పంపించేస్తుంటారు. మళ్ళీ చూస్తే ఇంత బారెడు వేసుకొని కూర్చుంటాం. నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు నీకు 6 ఏళ్ళు అని చెప్పారంటే అసలు నమ్ముతారనే టైప్ ఉండేవాడిని, కానీ చెప్పేవాడిని. అండ్ ఇంకో క్రేజీ అంటే క్రేజీ, ఇప్పటికీ మా రిలేటివ్స్ అందరూ ఇంటికి వచ్చారు అనుకోండి, మా అన్న గురించి ఇదే సిచ్యువేషన్ చెప్పుకొని పడి నవ్వుతారు, పక్క నవ్వుతారు తెలుసా. ఎవ్రీ టైం ఇదే జరిగేదంట తెలుసా స్టేషన్ లో. చెప్పనా ఏంటో మరి కాసేపు చెప్తాను, బట్ దానికన్నా ముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరికి మనం కాల్ చేయాలి. ఇప్పుడు ఎవరికి కాల్ చేస్తాము అంటే లెట్స్ కాల్ జ్యోతితో మాట్లాడదాం. వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకున్న జ్యోతి. హలో హాయ్ జ్యోతి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. జ్యోతి అనగానే నాకు ఒక్కటే గుర్తొస్తుంది, కోతి. అన్య నన్ను కూడా ఇక్కడ అలాగే అంటారు అనియా. తెలుసు, జ్యోతి అని ఒక ఫ్రెండ్ ఉండేది, అమ్మాయిని ఎట్లా అనేవాళ్ళం అంటే జ్యోతి కోతి ఎర్ర డాష్ అనేవాళ్ళం. అన్య సేమ్ కానీ నాకు అది గుర్తు రాలేదు. మరేంటక్క నాకు జ్యోతిలు గుర్తొచ్చాయి, దీపాలు. మేము దీపాలు డాన్స్ చేసేవాళ్ళం. మీనింగ్ వెలుగు కదా. గుర్తురావడం ఏంటి, జ్యోతి అంటేనే అది మీనింగ్. అన్నాను. అచ్చా ఓకే. జ్యోతి కోతి ఎర్ర డాష్, ఆ డాష్ నువ్వు ఫిల్ చేయాలి ఇప్పుడు. చెప్పండి. చెప్పు నువ్వే. జ్యోతి కోతి ఎర్ర డాష్, ఆ డాష్ లో ఏంటి? ఎర్ర వాట్? ఎర్ర కోతికి ఎర్రగా ఏముంటది? మూత. ఎర్రగా మూతి దగ్గరే కోతుకుంటది. అవును, జ్యోతి కోతి ఎర్ర మూతి, అయిపోయింది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, ఏం చేస్తూ ఉంటావు? నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్. ఊరు తానం. THAANAM. తానంలో ఎక్కువగా బట్టలన్నీ తాన్లో అమ్ముతూ ఉంటారా? నో, అంటే అన్ని రకాల పంటలు అన్ని ఇక్కడ పెంచుతూ ఉంటారు, కానీ నాకు తెలీదు. ఎక్కువగా నేను పొలాలకి అది వెళ్ళను. ఓకే. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే. కానీ నేను నీ ప్లేస్ లో ఉంటే కనుక ప్రతి రోజు పొలానికి వెళ్ళేదాన్ని. నాకు చాలా ఇష్టం పొలాలను విజిట్ చేయడం అంటే.
యా అవునక్క, కానీ చిన్నప్పటి నుంచి అలవాట్లేదు, సో అందుకని నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటా. ఓకే అండ్ జ్యోతి ఇవాళ టాపిక్ విషయానికి వస్తే టికెట్ లేని ప్రయాణం ఎప్పుడైనా టికెట్ లేక సినిమాకి వెళ్ళడం కానీ లేకపోతే ఏదైనా ట్రావెల్ చేయడం కానీ ఇలాంటివి జరిగినాయా? అంటే ఎప్పుడు జరగలేదు, ఎందుకంటే నేను బయటికి సరిగ్గా వెళ్ళను కదా. కానీ మూవీకి ఒకసారి మా బ్రదర్ తో వెళ్ళా, అప్పుడైతే టికెట్స్ లేవు, అయిపోయాయి. ఓకే సో మా అన్నయ్యకి ఒక్కరికే ఉన్నాయి, నాకు లేదు. ఏం చేయాలో తెలియలేదు. ఇంకా అన్ని టికెట్ లేకపోతే ఏమి, మూవీ చూడాలి కదా. సో పర్వాలేదు లోపలికి వెళ్దాం. ఎవరైనా అడిగారంటే పోలీస్ కూతురునో ఏదో చెప్పి వచ్చి మనం అనేసి వెళ్ళిపోయాం. అలా వెళ్ళిపోతే ఇంకా పట్టుకున్నారు. ఏం చేయాలో తెలియక ఇంక నేను ఈ జిల్లా కలెక్టర్ వాళ్ళ కూతురుని చెప్పేశా. సూపర్ అసలు. అలా చెప్పి ఇంకా మేడం సారీ మీరు చూడండి అని చెప్పి లోపల పంపించారు. సూపర్. ప్రూఫ్ దానికి ప్రూఫ్ అసలు నువ్వు కలెక్టర్ కూతురు అంటే దానికి ఏంటి ఏమైనా ఉందా లేదా అని ఏం అడగలే. ఇంకేం అడుగుతారు? పంపించారు. ఒకవేళ నిజమే హ్యాపీగా వెళ్ళా, ఎంజాయ్ గా చేసా వస్తాం. ఏ సినిమాకి వెళ్ళారు? ఇది కృష్ణగాడి వీరభేమ కదా, రీసెంట్ గానే. సూపర్ అండి. అదే కనుక నువ్వేనా చెల్లివే ఏంటని తీసుకెళ్ళిపోయావండి, ఎలాగో తెలుసా? ఏమయ్యా ఇప్పుడు నీ చెల్లిని కదా నేను. అదే తీసుకెళ్ళిపోయి నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని సినిమా చూపించేవాడిని. థ్యాంక్ యూ అన్నయ్య. మై ప్లెజర్ చెల్లెమ్మా. అండ్ నీకు క్వశ్చన్ అడుగుతాను, ఇప్పుడు నువ్వు రైట్ ఆన్సర్ చెప్తే నీకు గిఫ్ట్ కూడా ఇస్తా. అడిగండి అన్నయ్య. యా, క్వశ్చన్ ఏంటి అంటే వేసుకోలేని హారం ఏంటి? వేసుకోలేని హారం ఏమి హారం? వేసుకోలేని హారం చెప్పానా నేను, చాలా ఈజీ. మనం ఆ హారాన్ని వేసుకోలేము. ఆన్సర్ ఆల్మోస్ట్ చెప్పేసా. వేసుకోలేని హారం, ఆ హారాన్ని మనం వేసుకోలేము. ఆ హారం క్లూ కూడా ఇస్తున్నాం నీకు. ఆ హారం ఏంటన్నయ్య? క్లూ కూడా ఇస్తున్నాం జ్యోతి, నీకు అర్థం కావట్లేదు. వేసుకోలేని హారం, ఆ హారాన్ని మనం వేసుకోలేము. ఆన్సర్ చెప్పేసా ఆల్మోస్ట్. ఆహారాన్ని వేసుకోలేము. ఆహారం. ఎస్ జ్యోతి, కంగ్రాచులేషన్స్, నువ్వు గెలుచుకున్నావు మస్తు టైం పాస్ నుంచి. వేసుకోండి, నా వాళ్ళు కూడా వేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ యువర్ కెరియర్. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి కొంచెం ప్రపంచాన్ని కూడా చూసి ఎంజాయ్ చేయి, ఓకేనా? సరే చాలా బాయ్ బాయ్. It was really very nice talking to you. Thank you so much for joining with us. And టికెట్ లేకుండా సినిమాలు అంటే నాకు ఇంకో సిచ్యువేషన్ గుర్తొచ్చింది. యాక్చువల్ గా నేను నా అంతటి నేను టికెట్ కొనుక్కోకుండా వెళ్ళడం లాంటిది చెయ్యలేదు, కానీ ఆ రోజు అట్లా జరగాల్సి వచ్చింది. టికెట్ లేకుండా సినిమా చూడాల్సి వచ్చింది. ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఏంటి ఆ సిచ్యువేషన్ మొత్తం క్లియర్ కట్ గా స్టోరీ మొత్తం చెప్తారు. చైతు అప్పటి నుంచి పాపం స్టోరీ చెప్పట్లేదు అనుకున్నాడు. లాస్ట్ టైం కూడా, నిన్న కూడా అనుకున్నాం కదా, కానీ ఇప్పుడు స్టోరీ ఉంది, చాలా పెద్ద స్టోరీ ఉంది. నా స్టోరీ ఉంది, కాజల్ స్టోరీ కూడా ఉంది. ఇంకా చైతు ఇవాళ మాట్లాడుకుంటున్నారు, టికెట్ లేకుండా మీరు ఎప్పుడన్నా ఏదైనా పని చేశారా? టికెట్ కొనుక్కోకుండా మీరు ఆ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేశారా? చేసే ఉంటారు ఖచ్చితంగా. సో మీ ఎక్స్పీరియన్సెస్ ని మాతో షేర్ చేసుకోవడానికి ఫేస్బుక్ మస్త్ టైం పాస్ పేజ్ లైక్ కొట్టండి. అక్కడ మీ కమెంట్స్ అన్ని, మీ ఒపీనియన్స్ అన్ని, మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకోండి. ఇందాక చైతు చెప్పాడు, ఇప్పటికీ వాళ్ళ రిలేటివ్స్ అందరూ బాగా నవ్వుతారంట, వాళ్ళ అన్నయ్య కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడంటే. ఏంటి చైతు అది? మా అన్న గురించే. ఎప్పుడైనా కలుసుకున్నా కూడా వారు చిన్నప్పుడు చేసిన విషయాల గురించే, ఈ టికెట్ లేని ప్రయాణం గురించి చెప్పుకొని ఇప్పటికి నవ్వుతూ ఉంటారు. యూజువల్లీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు, ఇందాక మనం చెప్పినట్టు టికెట్లు తీరు పిల్లలకి, టికెట్లు తీయకుండా హాఫ్ టికెట్ కూడా తీయకుండా చిన్న పిల్లాడే పంపించేస్తారు. సో ఎప్పుడు కూడా మా అన్నని బయటకు తీసుకెళ్ళాలంటూ కూడా టికెట్ లేకుండా తీసుకెళ్లేవారంట. సరే కరెక్ట్ గా టికెట్ కలెక్టర్ ఉంటారు కదా, ఆ టైం వచ్చినప్పుడు నువ్వు పరిగెత్తుకుని వెళ్ళిపో, ఆయన దగ్గరికి ఆయన కనిపించకూడదు, నీ దగ్గర టికెట్ లేదు, పరిగెత్తుకుని వెళ్ళిపో అంటే ఎవ్రీ టైం మా అన్న యూస్ టు డూ. వెళ్ళి ఆ టికెట్ కలర్ దగ్గర నుంచి ఇలా చూసేవాడంట, ఇలా నుంచే చూసేవాడంట. అప్పుడు పట్టుకునేవాడంట మా అన్నని. ఎప్పుడు కూడా ఏం జరుగుతూ ఉండే అంట, వద్దు అన్న పని చేసావంట. ఎందుకు మా అమ్మాళ్ళు వద్దు అంటున్నారు, ఈయన దగ్గర ఏముంది చెప్పి ఆయన దగ్గరికి ఇలా చూస్తున్నాడు, ఇంత కళ్ళేసుకొని ఇట్లాగా. ఆయన డౌట్ వచ్చారు ఏదో జరిగిందని చెప్పేసి. ఎప్పుడు ఫైనల్ కడుతూనే ఉండేదంట మా మమ్మీ వల్ల.
మీ అన్నయ్య సూపర్ అబ్బా. Super, అప్పుడు super. ఏదో దొంగతనం అప్పుడు కూడా బాగా. అప్పుడు మీ కజిన్ అది కదా. మా కజిన్, ఇది మా అన్న. మా ఫ్యామిలీ అంతా ఒక టైప్ లేదు నిజంగా. మాట్లాడితే అందరూ కూడా అమ్మో మై గాడ్. నీ సిచ్యువేషన్ ఉన్నాక నా సిచ్యువేషన్ ఇప్పుడు చెప్పాలనిపించట్లేదు, ఎందుకంటే అది ఇంత ఫన్నీగా ఉండదు, జస్ట్ కామన్ అన్నమాట. చెప్పకపోతే మంచిదేమో అయితే. చెప్తా చెప్పకుండా ఎలా అంటే మీరందరూ వెయిట్ చేస్తున్నారు కదా ఏం జరుగుంటుంది ఎప్పుడు చూసారు అని చెప్తాను. కానీ దానికి ముందు చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా, వాళ్ళలో ఇప్పుడు ఎవరికి కాల్ చేయబోతున్నామంటే బాండ్, జేమ్స్ బాండ్. కాల్ చేయబోతున్నాం. ఏం చేశావు నువ్వు అన్న ఎందుకు? ఊరికే. హలో హలో హాయ్ జేమ్స్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్, హాయ్ హాయ్, ఏం చదువుతున్నావు నువ్వు? నేను 10th క్లాస్. అయిపోయిందా? ఇప్పుడే వెళ్తున్నా. ఇప్పుడు వెళ్తున్నావు, 9th అయిపోయింది. వెరీ గుడ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. సూపర్ సూపర్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? విజయవాడ. ఎక్కడ? విజయవాడలో? విజయవాడలో చెరువు సెంటర్. చెరువు సెంటర్. ఓకే ఓకే. జేమ్స్, నువ్వు ఇంకా స్కూలింగ్ లైఫ్ లో ఉన్నావు కాబట్టి మీ మమ్మీ ఎప్పుడైనా ఎక్కడికైనా ఊరు వెళ్తున్నప్పుడు టికెట్ తీసుకోకుండా నిన్ను పంపించేసేవారా? ఎప్పుడు పంపించరా? పోనీ టికెట్ తీసుకోకుండా నిన్ను తీసుకొని వెళ్ళేవారా నీకు టికెట్ తీయకుండా? అది అన్నాను కానీ ఒకసారి మేము ట్రైన్ లో వెళ్తున్నప్పుడు మా పక్కన ఉన్న ఆయన టికెట్ తీసుకోవాలా. టికెట్ తీసుకోకపోతే టీటీ వచ్చాడు. అప్పుడే ట్రైన్ ఆగింది స్టేషన్ వచ్చిన తర్వాత. అప్పుడు అతను దిగేసి వేరే బోగిలో వెళ్ళిపోయాడు. ఏం చేయాలి అర్థం కాదు. ఓకే, మీ బోగిలో టీటీ వచ్చాడు కాబట్టి ఆ నుంచి తప్పించుకోవడానికి వేరే బోగిలోకి వెళ్ళిపోయాడు. ఇచ్చాడు. నేనైతే బాత్రూమ్ లో దూరేవాడిని సింపుల్ గా. నేనైతే బాత్రూమ్ లో దాక్కునేవాడిని టీటీ వెళ్ళిపోయేదాకా. టీటీ బాత్రూమ్ దగ్గరే ఉన్నాడు. ఆయన కూడా వెయిట్ చేస్తున్నాడు లోపలికి వెళ్ళడానికి. కాదు తెలుసు ఆయనకి, అక్కడ చెక్ చేస్తున్నాడు. అదే బాత్రూమ్ లో దాక్కుంటారేమో అక్కడే నుంచి చెక్ చేస్తుండేనా? సూపర్ జేమ్స్. చలో జేమ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్ బాయ్. దట్ ఇస్ జేమ్స్ ఫ్రమ్ విజయవాడ. వితౌట్ టికెట్ బాత్రూమ్, ట్రైన్, భోగి అనగానే నాకైతే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఫ్యాన్ సినిమా గుర్తొచ్చింది. ఫ్యాన్ బీభత్సమైన ఫ్యాన్ అన్నమాట షారూక్ ఖాన్ కి. వాడు మన షారూక్ ఖాన్ ఫర్ ది ఫస్ట్ టైం ఢిల్లీ నుంచి ముంబైకి వితౌట్ టికెట్ ప్రయాణించాడని, వీడు కూడా బీభత్సమైన అభిమాని అని వితౌట్ టికెటే ప్రయాణిస్తాడు. అసలు టీటీ వచ్చి పట్టుకున్న తర్వాత వాడు కూడా అట్లానే బాత్రూమ్ లో దాక్కుంటాడు అనమాట. టీటీ వచ్చి పట్టుకున్న తర్వాత నేను దూకేస్తాను, మీరు నన్ను వితౌట్ టికెట్, నేను కావాలంటే ఫైన్ కూడా కడతాను, నేను వితౌట్ టికెట్ వెళ్తాను అంటాడు. వామ్మో, ఆ క్రేజీనెస్ చూసి ఇట్లాంటి ఫ్యాన్స్ కూడా ఉంటారు బాబోయ్ అనిపించింది. నాకు కూడా అలాంటి ఫ్యాన్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం మీరు అందరూ కూడా. అట్లా చైతు ఫస్ట్ క్లాస్ లో దూరాడని మీరు కూడా మా నార్మల్ టికెట్ తీసుకొని ఫస్ట్ క్లాస్ లో దూరమాకండి ప్లీజ్. వద్దు, అలాంటివి మనకు వద్దు ఇబ్బందులు. మంచిగా సుఖంగా వెళ్ళాలి అంటే సుఖంగా టికెట్లు తీసుకోవాలా, హ్యాపీగా వెళ్ళిపోవాలి. పోతే పోయింది డబ్బులో, కానీ సుఖం అనేది ఇంపార్టెంట్ మనకి. అది ఏ విషయంలో కానివ్వండి. ఇంకా చైతు ఇవాళ దేని గురించి మాట్లాడుకుంటున్నారు? వితౌట్ టికెట్ ప్రయాణం. మీరు ఎప్పుడైనా వితౌట్ టికెట్ ఎక్కడికైనా వెళ్ళారా? దాని గురించి ఇవాళ మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళలో ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేయబోతున్నామంటే సంతోషి. సో లెట్స్ కాల్ సంతోషి. జై జై సంతోషి మాత జై జై జై. హలో హాయ్ కాఫీ అండ్ చైతు. హాయ్ సంతోషి, we are super fine. How are you? Thank you, thank you. I'm fine. How are you? Coffee and chaitu. సూపర్ సూపర్. నువ్వు చాలా ఎక్సైట్ అయిపోతున్నావు. కామ్ డౌన్. అవునా, నువ్వు అలా అనుకున్నావు కాబట్టి నీకోసం మేము కాల్ చేసినాం, నీతో ఇప్పుడు మాట్లాడుతున్నాం. బై ది వే, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతావు సంతోషి? రాజస్థాన్. రాజస్థాన్. అక్కడేం చేస్తున్నావు? హస్బెండ్ ఆర్మీ జాబ్, అందుకని ఇక్కడ ఫ్యామిలీ పెట్టాం. టు ఆల్ ది ఆర్మీ పీపుల్ సాల్యూట్. ఆర్మీ అంట, అందుకే అక్కడ కాపురం పెట్టారంట. హస్బెండ్ అట్లా అక్కడే కదా ఉండేది. నేనేమన్నాను, కాజల్ వినలేదు కాబట్టి అది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దాంట్లో తప్పేమైనా ఉందా? కవరింగ్ 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 బాగా కవరింగ్ చేస్తాడు, నాకు బాగా తెలుసు కదా. Thank you so much. థ్యాంక్ యూ, మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు. ఏదో మీ అభిమానం అంటే. నేనే అంటూ ఉంటాడు. కాజీ చాలా సో క్యూట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి ఇంకానా? ఇవాళ మస్తు టైం పాస్ లో టికెట్ రోజు అవడం లడ్డు బాబు అన్నారు కదా. అవును,
కాదు చాలా క్యూట్ గా ఉంటారు లడ్డుగా కాదు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళన్నీ అందరూ మర్చిపోయి ఉంటారు, వాళ్ళన్నీ అందరూ మర్చిపోయి ఉంటారు, మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఫోన్ వచ్చిందని బట్టంతా ఆపుకుని అలా కూర్చుని ఉన్నా. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు అలా కోరుకున్నారు కాబట్టి మేము అలా వరం ఇచ్చేసినాం, మీకు కాల్ చేసినాం. షో చాలా బాగుంటుంది, రోజు డైలీ చూస్తూ ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైలీ మార్నింగ్ 11 o'clock ఈ టైం గుర్తు పెట్టుకోండి. ఓకే ఓకే సంతోష్ గారి టాపిక్ విషయానికి వస్తే టికెట్లని ప్రయాణం గురించి మాట్లాడుతున్నాము. ఎప్పుడైనా టికెట్ లేకుండా ప్రయాణం చేయడం కానీ సినిమా థియేటర్లకు వెళ్ళడం కానీ చేశారా? నో లేదు. పర్ఫెక్టా? అయినా మీ ఆయన ఉన్నారు కదా, ఆయన తీసుకెళ్ళిపోతుంటారు. నిజంగా ఎప్పుడు ప్రయాణం అంటే తనతోనే చేయాలి. అంతే కదా, కాపురం అక్కడ పెట్టారు కాబట్టి ఆయనతోనే ఎక్కడికైనా వెళ్ళాలి కదా. నేనే ఉన్నారండి, మీరు చెప్పారు కదా మా ఆయన రాజస్థాన్ లో ఆర్మీ ఆఫీసర్, అందుకే కాపురం ఇక్కడ పెట్టామన్నారు. నేను అదే చెప్తున్నాను కదా. అన్ని పట్టుకుంటే ఎలా కదా. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాం, మీ ఇద్దరం కలిసి మిమ్మల్ని. మీకు ఇంకో క్వశ్చన్ మీకోసం, ఎవరు కోరని వరం ఏంటి? ఎవరు కోరన్నా అన్ని కావాలనిపిస్తాయి, ఏదొద్దనిపిస్తుంది. ఏదొద్దనిపిస్తుంది అంటే పొడుపు కథ లాంటిది ఇది. ఎవరి కోరని వరం, ఆన్సర్ లో కూడా వరం ఉంటది, కానీ ఏం వరం? మదిలో నా మదిలో నా మదిలో నా మదిలో. ఈ సాంగ్ స్టార్టింగ్ ఏంటి? కరెక్ట్, అదే చెప్పండి. ఎవరు కోరుకోని వరం ఏంటి? కలవరం. కలవరం ఎవరు కోరుకోరు, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఎవరు కోరుకోరు కదా. మస్తు టైం పాస్ వరం. మీరు మీ పనిష్మెంట్ కూడా బాగుంటుంది తెలుసా, ఒకరికొకరు ఇచ్చుకునేది. కొన్ని మా క్రియేటివ్ ఐడియాస్, కొన్ని మా డైరెక్టర్ భరత్ చంద్ ఐడియాస్ అన్నమాట. సో అట్లా ఇప్పుడు కూడా 1 hour లో ఫోన్ వస్తుందండి, చేయకపోతే మా హస్బెండ్ ఫోన్ చేసి నాకు ఫోన్ వస్తుందన్నా చేయలేదు అనేసి. అంటే షూటింగ్ కదా, కొంచెం లేట్ అవుతుంది కదా, కొంచెం అటు ఇటు అవుతుంది. చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు, అంతమంది కాల్ చేయాలి కదా. మరి అంతలేదు చూసాను చేస్తుంది, చేతుకి సాజుకి అలవి చెప్పాలని అంతలేదు. చెప్పండి. చేశాను మా సుప్రియకి హాయ్ చెప్పరా. మీ సుప్రియకి హాయ్. ఇందుకే ఎవరు సుప్రియ? మా వదిన అమ్మాయి. బాగుంటుందా? సూపర్ ఉంటుంది, మా ఇంట్లో అల్లరుతున్నారు ఒకటే. అవునా పిల్ల? ఓకే. హాయ్ సుప్రియ. చిన్న పాప అదే, అందుకే బాగుంటుందని అడిగా, క్యూట్ గా ఉంటుంది కదా. కవరింగ్. It was really very nice talking to you, Andy. Thank you so much for joining with us. Thank you, bye. Bye. Well, that was Santoshi from Rajasthan. ఏమన్నాను ఇలా ఒడిస్సా నుంచి, రాజస్థాన్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, స్టేట్ నలుమూలల నుంచి అసలు బీభత్సంగా కాల్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు. ఇట్లాగే చూస్తుండండి. మీరు కూడా జాయిన్ అవ్వాలంటే 7732077321 ఈ నెంబర్ కి మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేసి రిజిస్టర్ చేసుకోండి, మేమే మీకు కాల్ చేస్తాం. ఇవాళ మస్తు టైం పాస్ లో టికెట్ లేని ప్రయాణం గురించి మాట్లాడుతున్నాము. చాలా మంది వాళ్ళ రియల్ లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ షేర్ చేసుకుంటున్నారు. అండ్ రైట్ నౌ కాజల్ తన రియల్ లైఫ్ లో జరిగినటువంటి మూవీ టికెట్ల గురించి చెప్తా అని చెప్పింది. అదేంటో కనుక్కుందాం. చెప్పు కాజల్. యాక్చువల్ గా ఉత్తమ విలన్ ఈ సినిమా గుర్తుందండి? మన కమల్ హాసన్ గారు యాక్ట్ చేసిన సినిమా ఉత్తమ విలన్. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా ఇష్యూస్ అయింది. మార్నింగ్ షోకి నేను టికెట్ బుక్ చేసుకున్నాను, టికెట్ కొనేసుకున్నాను, టికెట్ తీసుకున్నాను, లోపలికి ఎంటర్ కూడా అయిపోయాను. నేను మా అక్క ఇద్దరం వెళ్ళాం అనమాట. కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు, ఈవినింగ్ వరకు రిలీజ్ అవ్వలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అలా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇది ఎక్కడ? PVR లో జరిగింది. సో అక్కడ ఒక టికెట్ తీసుకుంటే చాలు కదా, అన్ని స్క్రీన్స్ ఓపెన్ ఉంటాయి కదా, ఖాళీగానే ఉన్నాం కదా అని నేను మా అక్క చక్కగా గబ్బర్ రిలీజ్ అయింది కదా మన అక్షయ్ కుమార్ది, ఆ సినిమా చూసేసాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకో సినిమా అన్నమాట, ఓకే బంగారం. యాక్చువల్ గా ఆ సినిమా చూసేసాం, కానీ బాగా నచ్చింది కాబట్టి ఇంకోసారి చూసేద్దామని లోపలికి వెళ్ళిపోయాం అనమాట. కానీ అక్కడ థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయింది, సీట్లేమో అక్కడక్కడే కనిపిస్తున్నాయి.
కూర్చుంటే ఎవరన్నా సీట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా మా సీట్లలో మీరు కూర్చున్నారేంటి అంటే బాగోదు కదా, అందుకే వెళ్ళి కాసేపు కూర్చున్నాం. కానీ ఆ టెన్షన్ కి మళ్ళీ వచ్చి బయటకు వచ్చేసాం అనమాట. మళ్ళీ ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమా ఆడుతుంది, ఆ సినిమా కూడా వెళ్ళి చూసేసాం అనమాట. మొత్తం 3 సినిమాలు చూసాం. అండ్ కొన్న టికెట్ కి ఎప్పుడో నైట్ రిలీజ్ అయితే సినిమా, అప్పుడు ఉత్తమ విలన్ సినిమా చూసాం అనమాట. మొహం చూస్తే అర్థం అవుతుంది కదా, ఒక టికెట్ తో 4 సినిమాలు చూసే రకం అని చెప్పేసి. ఆశ్చర్యం ఉంది. టికెట్ కొన్నా కానీ అట్లా లక్ బై ఛాన్స్ అలా కలిసి వచ్చింది కాబట్టి టికెట్ లేకుండానే అన్ని సినిమాలు చూసేసాను. కొన్ని సిచ్యువేషన్స్ లో టికెట్ లేకపోతే లాభాలు కూడా జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు జరిగినట్టు, అండ్ రియల్ లైఫ్ లో మనకు కూడా జరుగుతుంటాయి. మనం టికెట్లు తీసుకోకుండా వెళ్తాం, భయపడుతుంటాం, కానీ ఎవరు పట్టుకోకుండా వదిలేస్తూ ఉంటారు, అది కూడా లాభం అయితే ఉంటది. కానీ కొంతమందికి కిస్మత్ కి కనెక్షన్ ఉంటుంది చూడండి. ఎవరికైతే టికెట్ తీసుకోలేదో వాళ్ళనే పట్టుకుంటారు. ఎలా కనిపిస్తారో తెలియని ఇక్కడ రాసి ఉంటుందేమో నిజంగా వీడు టికెట్ కొనలేదు అని చెప్పేసి రాసి ఉంటుందేమో. టికెట్ కండక్టర్ ఇలా చూడగానే వీడు కొనలేదని చెప్పేసి పట్టేసుకుంటారేమో. అలాగే ఫేస్ లో ఎంత లేదన్నా ఆ భయం కనిపించేస్తుంది వాళ్ళకి. టికెట్ కొన్న వాళ్ళేమో హ్యాపీగా విందాస్ గా అని కూర్చొని అసలు పట్టించుకోరు కండక్టర్ వస్తున్నాడో లేదు. కానీ టికెట్ కొనని వాళ్ళు టెన్షన్ గా దొంగ చూపులు ఇట్లా చూస్తూ ఉంటారు అనమాట. వస్తున్నాడా అదే కాదు, ఇంకా కాలేజ్ కి వెళ్తున్నప్పుడు బస్ పాస్ తీసుకుంటాం కదా. ఎప్పుడైనా బస్ పాస్ రెన్యూవల్ చేయించుకోలేదు అనుకోండి, టైం అయిపోయింది అనుకోండి, మనం బస్ పాస్ చూపించాలి కదా. అప్పుడప్పుడు స్క్వాడ్స్ వస్తూ ఉంటారు కదా. అప్పుడు ఏం చేసేవాళ్ళం తెలుసా, కరెక్ట్ గా ఆ డేట్ దగ్గర చేయాల పెట్టి ఇలా చూపించేవాళ్ళం సింపుల్ గా పాస్ అని కట్ చేస్తే ఎవరు కూడా రెన్యూవల్ చేయించేవాళ్ళం కాదు. అలా 2 నెలలు కూడా గడిపేసేవాళ్ళం. దొరికితే ఇంకా కిస్మత్ కి కనెక్షన్ ఉంటుంది, లక్ అలా రాసి ఉంటుంది కాబట్టి అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఎనీవేస్ మాట్లాడుకుంటే బోల్డ్ అని సిచ్యువేషన్స్ ఉంటాయి. మా విషయాలు పక్కన పెట్టి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం ఎవరికి అంటే కృష్ణ. సో లెట్స్ కాల్ కృష్ణ. హరే కృష్ణ 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 హరే జై కృష్ణ. హాయ్ కృష్ణ, వెల్కమ్ టు హాయ్ కృష్ణ, మస్త్ టైం పాస్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. చాలా బాగున్నారన్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? సూపర్, అలా బిందాస్ గా ఉండండి. ఈటీవీ ప్లస్ చూస్తూ మస్త్ టైం పాస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పాజల్ గారు, మీరు మీకు పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. నేను కాకినాడ నుంచి చేస్తున్నానండి. కాకినాడలో ఎక్కడ? జగన్నాథపురం. ఓ జగన్నాథపురంలోనా? నేను ఎప్పుడు రాలేదు జగన్నాథపురంకి. ఏం చేస్తుంటావు కాకినాడలో? ఓకే చెప్పండి. ఇంకేంటి? నా వాయిస్ వినిపించలేదా నీకు? మరి వినాలనుకోవట్లేదు నా వాయిస్. లాజిక్ అన్నా ఏం లేదు, ఆపోజిట్ ఎనర్జీస్ ఎప్పుడు మాట్లాడుకో. ఆ ఎనర్జీ కాస్త ఈ ఎనర్జీలోకి వెళ్ళాలి, ఈ ఎనర్జీ కాస్త ఆ ఎనర్జీలోకి వెళ్ళాలి. మాట్లాడుకోండి, పండగ వేసుకోపో. లేదన్నా చెప్పండి. మళ్ళీ ఎందుకు, నాకు అవసరం లేదు, మాట్లాడుకో. హర్ట్ అయిపోయాడులే, సర్లే పక్కన పడే, నాతో మాట్లాడు. చేతు కృష్ణ, ఏం చేస్తూ ఉంటావు? నేను లారెస్ ల్యాబ్స్ లో జాబ్ చేస్తున్నాను. ఎక్కడ? లారెస్ ల్యాబ్స్ లో ల్యాబ్ టెక్నీషియన్ అన్నమాట. కృష్ణ, టాపిక్ విషయానికి వస్తే ఇవాళ టికెట్ లేని ప్రయాణం గురించి మాట్లాడుతున్నాము. సో నువ్వు ఎప్పుడైనా టికెట్ లేకుండా ట్రావెల్ చేయడం గానీ, టికెట్ లేకుండా సినిమా చూడడం లాంటివి ఏమైనా జరిగినాయా? పట్టుకుపడ్డాం? నేను ట్రావెల్ చేయలేదు కానీ ఒకసారి నా పక్కన కూర్చున్న ఆయన టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తున్నారు. ఆయన ఏంటంటే టికెట్ తీసుకున్నాను అనుకున్నారు మాట యాక్చువల్ గా. ఓకే. ఆ బస్ కండక్టర్ తోటి నేను ఆల్రెడీ తీసుకున్నానండి అని చెప్పేశారు. తర్వాత వచ్చి చేస్తే టికెట్ తీసుకోలేదు. కామెడీ జరిగింది. మస్తు కామెడీ అయి ఉంటుంది. ఆయన మర్చిపోయి ఉంటారు టికెట్ తీసుకోలేదు, మంచి మరుపుతో పట్టుకున్నారు. అయ్యో తీసుకున్నాను అనుకున్నాను అని చెప్పేసి. అన్న వాళ్ళకి ఎలా ఉందో తెలియదు కానీ చూసే వాళ్ళకి మాత్రం మస్తు టైం పాస్ అనిపించింది. సూపర్ బాబాయ్. ఒకవేళ టికెట్ లేకుండా వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్తావు? టికెట్ లేకుండా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే టికెట్ లేకుండా, అబ్బా అంత ఖరీదైన టికెట్ ఏం కొనుక్కుంటాంలే అనుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? టికెట్ లేకుండా ఫ్రీ టికెట్ వస్తే పోనీ బాగుండు అని. లేదండి, అనుకోలేదు. ఓకే. స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు మాత్రం టికెట్ లేకుండా జర్నీ చేసేసేవాళ్ళం. బట్ వచ్చేసి అడిగితే పాస్ అనేవాళ్ళం, బస్ పాస్ అనేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం అంతే. ఎగ్జాక్ట్లీ అదే మెయిన్ సిచ్యువేషన్. చాలా మంది స్టూడెంట్స్ కనెక్ట్ అయి ఉంటారు. ఫ్రెండ్స్ కి బస్ పాస్ ఉంటాయి, వీళ్ళకి కూడా బస్ పాస్ ఉన్నట్టు బిల్డప్ ఇచ్చేసి పాస్ 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 అని చెప్పేవాళ్ళు అంతే. పాస్ అంటే పక్కకి వెళ్ళిపోయారు కండక్టర్ గారు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us.
అయితే మా పిఎంసి రాజు హాయ్ చెప్పండి. పిఎన్సి రాజుకి హాయ్. ఓకే థ్యాంక్స్. కృష్ణ నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను నిన్ను. చెప్పండి. చిరగని బుక్ ఏది? ఏంటది? చిరగని బుక్. తిరగని బుక్ ఫేస్బుక్. కానీ కాదు, నువ్వు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ చిరగని పుస్తకం ఫేస్బుక్. చెరపలేము. ఫేస్బుక్ లో ఎప్పుడు సో మచ్. బై బాయ్. బాయ్ బాయ్. అదేలా చెప్పు, అలవాట్ల పొరపాటు ఏదో చిన్న చిన్న పొరపాట్లు అవుతూ ఉంటాయి, చూసి చూడకుండా చెరపలేము అంటే చించలేము. అదే ఫేస్బుక్ గురించి మాట్లాడుతున్నాం కదా, మన మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి. మస్తు టైం పాస్ అని సెర్చ్ చేస్తే దొరికేస్తుంది. సో మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేస్తే అక్కడ మీ కమెంట్స్, కాంప్లిమెంట్, సజెషన్స్ ఏదైనా పోస్ట్ చేయండి. లేదు పర్సనల్ గా మాతో టచ్ లో ఉండాలంటే ఆర్జే అయితే అఫీషియల్ వెరిఫైడ్ పేజ్ ఉంది, ఆ పేజ్ లైక్ చేయొచ్చు. లేదా ఆర్జే కాజల్ అఫీషియల్ వెరిఫైడ్ పేజ్ ఉంది, అక్కడ కూడా మీరు లైక్ చేయొచ్చు. yes very good. అసలు ఇంకా చేత యాక్చువల్ గా WT వితౌట్ టికెట్ గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఇట్స్ టైం ఫర్ ప్రాంక్. మనకి రాజు మెసేజ్ చేశాడు, వాళ్ళ ఫ్రెండ్ కృష్ణకి కాల్ చేసి ప్రాంక్ చేయమని చెప్పేసి. మీ ఇష్టం ఎలా ఆడుకుంటారో తెలియదు కానీ మాకు మాత్రం ప్రాంక్ చేసి మాకు ఆనందాన్ని కలిగించండి అని చెప్పారు. అందుకే ఇప్పుడు కాజల్ ఇంకా చైతు ఒక క్యారెక్టర్స్ లోకి వెళ్ళబోతున్నారు. మేము లోన్లు ఇవ్వబోతున్నాం. పర్సనల్ లోన్ లో 4 లక్షల లోన్లు తీసుకుంటే 1 లక్ష ఫ్రీగా ఇస్తామని చెప్పేసి కాలర్స్ అన్నమాట ఇప్పుడు మనం. యా, సో లెట్స్ కాల్ కృష్ణకి కాల్ చేసి ప్రాంక్ చేద్దాం. కాల్. లెట్స్ కాల్ క్రిష్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు కార్తిక్ సార్. నేను లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను సార్. సారీ సార్ ఒక 2 మినిట్స్ చెప్పేది వినండి సార్. ఇది అందరికి ఇచ్చే ఆఫర్ కాదు సార్. మేము సెలెక్టెడ్ పీపుల్ కే అండ్ దట్టు మా డేటాలో ఉన్న వాళ్ళకి మేము కాల్ చేస్తున్నాం సార్. మేము పర్సనల్ లోన్స్ ఇస్తున్నాం సార్. 1 lakh తీసుకుంటే 15,000 బెనిఫిట్స్ ఇస్తున్నాం సార్. Sir, I'm not interested, sir. Thanks for calling. Just 2 minutes, sir. 2 minutes time is say I'll explain you the detailed things, sir. If not, మా మేడం ఉన్నారు, మా మేడం చెప్తారు సార్ మీకు డీటెయిల్ గా. 1 lakh rupees పర్సనల్ లోన్ ఇవ్వడమే కాకుండా 50,000 ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదా సార్. సార్ మీరు తెలియక ఇంట్రెస్ట్ లేదనుకుంటున్నారు. ఈ నీడ్ నాట్ టు పే ద ఈఎంఐ ఆల్సో సార్. ఈఎంఐ లేకుండా లోన్ ఎలా వస్తాయి? ఏం మాట్లాడుతున్నా ఫోన్ చేసి? సార్ అదే సార్ మేము అందిస్తున్నటువంటి ఆఫర్, దాని గురించే డీటెయిల్ గా చెప్తాం సార్. మేము 1 lakh రూపీ పర్సనల్ లోన్ ఇస్తున్నాం సార్. దానికి 50,000 బెనిఫిట్స్ ఇస్తున్నాం సార్. 10,000 సింగపూర్ కి వెళ్ళే ఫ్లైట్ టికెట్స్ ఇస్తున్నాం సార్. అలాగే 20,000 మీ ఫ్యామిలీ కోసం అక్కడ హోటల్ బుక్ చేస్తాం సార్. అండ్ ఇంకా అక్కడ ఖర్చుల కోసం మీకు ఒక 10,000 అరేంజ్ చేస్తాం సార్. సో 1 lakh లోన్ తీసుకుంటే ఒక 50,000 ట్రిప్ మీకు ఫ్రీగా అందిస్తున్నాం సార్ మా కంపెనీ నుంచి. ఏంటండి 1 lakh తీసుకుని 50,000? ఎవరు మీరు అసలు? ఏం మాట్లాడుతున్నారు సార్? ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఎంటీ. అసలు మీరు ఎవరు? మీ పేరు ఏం చెప్పండి సార్. ఐఎమ్ కార్తిక్ సార్. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ MTP లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సార్. MTP లైఫ్ ఇన్సూరెన్స్? ఎగ్జాక్ట్లీ సార్. MTP లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో మేము ఇప్పుడు ఒక కొత్త ఆఫర్ స్టార్ట్ చేశాం సార్. వి గివింగ్ పర్సనల్ లోన్స్ ఆల్సో సార్. 1 lakh లోన్ తీసుకుంటే 50,000 రూపీస్ ఇస్తాం సార్. ఓకే సార్, అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చెప్పడం తప్పించి. హలో సార్ చెప్పండి సార్. అయిపోయిందా చెప్పడం? మీరు లేదు సార్, ఇంకా ఉంది సార్. నేను చెప్పే మాట విన్నారా ఇంకా? మీరు ఫోన్ చేసి చెప్పండి సార్. అసలు ఏంది ఆ కంపెనీ? ఏంటి? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏంటిది? అసలు ఏమీ లేదు. ఎప్పుడు దాకా అసలు పేరేం లేదు. నేను సార్ అదే సార్, మాది కొత్త కంపెనీ పెట్టినాం సార్, అందుకే ఈ ఆఫర్ ఇస్తున్నాం సార్. మీ ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు సార్? మీకు పెళ్ళైందా సార్? పెళ్ళై పిల్లలు ఉంటే మీకు 50,000 రూపీస్ ట్రిప్ ఇస్తాం సార్. యూ కెన్ గో టు బ్యాంకాక్, హాంకాంగ్, సింగపూర్, ఎనీవేర్ సార్. మా ఊర్లో నువ్వు చెప్పేది ఏది కూడా నమ్మడానికి లేదు. ముందు బాగా మొదలెట్టారు, ఇప్పుడు డబ్బులు దొబ్బేస్తున్నారు. లేదు సార్, మాది డీటెయిల్స్ అడుగుతున్నారు, మొత్తం డీటెయిల్స్ ఉన్న డబ్బులను దొబ్బుతున్నారు. మాకు మీ డీటెయిల్స్ ఏమీ అవసరం లేదు సార్. మాకు మీ పేరు కూడా అవసరం లేదు సార్. కానీ మీరు పర్సనల్ లోన్ తీసుకుంటే మేము 50,000 ట్రిప్ ఇస్తాం సార్. అండ్ మాది కొత్తగా రిజిస్టర్ చేసుకున్న కంపెనీ సార్. ఇంకా డీటెయిల్స్ చెప్తాను సార్. ఈ కాల్ ని మా సూపర్వైజర్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. జస్ట్ బీ ఆన్ హోల్డ్ సార్. హలో. ఏం హోల్డ్ అయ్యా బాబు? హలో హలో. గొంతు మారింది. హలో గొంతు మారలేదు సార్, పర్సన్ మారారు. చెప్పమ్మా, ఎవరమ్మా? సార్ నేను సూపర్వైజర్ని సార్. యాక్చువల్ గా మీకు మా అసోసియేట్ కార్తిక్ ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటారు. మీకు ఈఎంఐ ఉండదండి. నాకు చెప్తే డీటెయిల్స్ క్లియర్ చెప్పండి అమ్మా. మీరు ముక్కలుగా వాడేమో ఫోన్
చేస్తాడు వాడు సార్ కొంచెం రెస్పెక్ట్ మాట్లాడండి సార్. మేము మీకు అండి అంటున్నాం కదా, మీరు కూడా మాకి అండి అనాలి సార్. అసలు నా నెంబర్ ఎవరు ఇచ్చారు మమ్మీ చెప్పండి ఫస్ట్. మాకు మీది సిబిల్ స్కోర్ చూసి మాది ఇంట్రెస్ట్ అయింది సార్. మీది ప్రీ అప్రూవ్డ్ లోన్ సార్. మీది సిబిల్ స్కోర్ చాలా బాగుంది సార్. ఏం బాగుందమ్మా? సిబిల్ స్కోర్ సార్, సిబిల్ స్కోర్. ఏమవుతామ్మా? పెట్టండి, ఫోన్ పెట్టండి. కాదు సార్, మీకు చాలా ప్రీ అప్రూవ్డ్ లోన్ ఇది సార్. 1 lakh తీసుకుంటే మీకు 50,000 బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే 4 lakhs తీసుకుంటే 1 lakh ఫ్రీ వస్తుంది సార్. మీది ఉంచుకోండి, మీరే ఉంచుకోండి, మీరే తీసుకోండి. అయ్యో ఇది చాలా అసలు గోల్డెన్ ఆపర్చునిటీ సార్. ఇట్లాంటి ఆపర్చునిటీ కోసం అందరూ యాక్చువల్ గా వెయిట్ చేస్తూ ఉంటారు సార్. మీది వస్తే మీది ఎందుకు ఇవ్వండి, నాకు వద్దని చెప్పాను కదా. కాదు సార్, ఇది చాలా మంచి ఆఫర్ సార్. మీరు యాక్చువల్గా యూ హ్యావ్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ బికాస్ వీఆర్ గివింగ్ యూ ఫ్రీ ట్రిప్స్ టు హాంకాంగ్, బ్యాంకాక్, అమెరికా ఆర్ యుఎస్. Sir, please sir, request No sir, you don't listen to him sir. You please listen to me sir. ఒక్క నిమిషం No sir, no సరిగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. దానికి ఎందుకు వస్తుంటుంది నీకు? I'm so sorry ma. Sir, ఒక్క నిమిషం sir. అయ్యో కట్ చేస్తారు. మళ్ళీ కాల్ చేద్దాము. పట్టు వదలని విక్రమార్కుల్లాగా మళ్ళీ కాల్ చేద్దాం. We calling again Krishna. Let's call. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. ఐమ్ కాలింగ్ ఫ్రమ్ MTP లైఫ్ ఇన్సూరెన్స్ సార్. ఇందాక మీకు కాల్ చేసాం సార్, డిస్కనెక్ట్ అయిపోయింది సార్ కాల్. బాబు డిస్కౌంట్ ఉంది, కట్ చేసేయండి, అర్థమైందా? ఓ సారీ సార్ ఒక రిక్వెస్ట్ సార్, పర్సనల్ రిక్వెస్ట్ సార్. మీరు ఇది తీసుకుంటే నాకు కమిషన్ వస్తుంది సార్. ప్లీజ్ సార్, నాకు మొన్నే పెళ్ళి బాబా ముక్కడే వచ్చి మీకు ఏం కమిషన్ వస్తుంది? ఎంత కమిషన్ వస్తుంది? మమ్మల్ని ఎందుకు తాగుతారు? మీకు కమిషన్ వస్తాయని కాదు సార్, మంచి ఆఫర్ కదండి సార్, కొత్త కంపెనీ కదండి సార్. నాకు ఒక 10,000 కమిషన్ వస్తుంది సార్. నేను ఫుడ్ కూడా తిని 2 రోజులు అవుతుంది సార్, బక్క చిక్కిపోయాను సార్. బాబు నువ్వు ఫుడ్ తిని 2 రోజులు అయితే నాకు ఎందుకు, 6 రోజులు నాకు ఎందుకు సార్? పుణ్యం ఉంటుంది సార్ మీకు. ఫుడ్ పెడతారా? ప్లీజ్ సార్, పుణ్యం ఉంటుంది సార్. కొంచెం మానవత్వం చూపించండి సార్. ఫుడ్ పెడతారు నేను అంటున్నా. అంటే నేను అలా అడుక్కొని తినను సార్, కష్టపడతాను సార్, అందుకే తీసుకోమంటున్నాను సార్. మీరు లాభపడతారు సార్, ఒక ట్రిప్కి వెళ్ళొచ్చు, నేను కూడా లాభపడతాను కదా. నాకు అవసరం లేదు బాబు, ఈ ట్రిప్ నేను వెళ్ళను బాబు. సార్ మీది ఉందా సార్? మీది లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా సార్? మీది ఎనీ లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా సార్? లేదమ్మా. మీది లేదు, అందుకే తీసుకోండి సార్, నాది ఇస్తుంది. ప్లీజ్ తీసుకోండి సార్, బాగుంటుంది. పాపం మేము వీడికి శాలరీ కూడా ఇవ్వలేదు సార్. జాయిన్ అయిన దగ్గర నుంచి ఒక్కటి కూడా చేయలేదు సార్. ఇస్తాం సార్, ఒక్కటి చేయాలిగా. వీడిది ఒక్కటి చేయాలా, ఒక్కటి చేస్తే ఇస్తాం సార్. సార్ ఇప్పుడే అందరూ వార్త సార్, మీకు ట్రిప్ తో పాటు 10 grams గోల్డ్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం సార్. ఓయ్ ఇది ఎవరు రైట్ ఆఫర్? నీకు అసలు 1 month శాలరీ కూడా రాలేదు, అప్పుడే నువ్వు 10 grams గోల్డ్ కూడా ఇచ్చేస్తావా? ఎందుకురా ఫేక్ కాల్స్ చేస్తావు, ఫేక్ గా ఆడుకుంటావు? హలో మీరు కూడా రండి ఫ్రీగా, వచ్చేసేయండి మీరు కూడా. వస్తావు, కాజులు ఇంకా చేయదు, ఫ్రీగా వస్తావు. మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ 11 o'clock కి మస్తు టైం పాస్ నుంచి కాల్ చేస్తున్నాం. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ మస్తు టైం పాస్, దిస్ కాజుల్ అండ్ చైతు, ఈటీవీ ప్లస్. సాయంత్రం వస్తుంది, సాయంత్రం వచ్చేది, ఇప్పుడు మార్నింగ్ వస్తుంది 11 o'clock కి. అరే ఓకే 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 ఓకే. అరే ముద్దుకుంటాడు, లాగుంటాడు చేతు. అవును ముద్దుకుంటాడు. నేనే సార్, నాదే సార్ మిమ్మల్ని ఇందాక నుంచి రిక్వెస్ట్ చేస్తుంది సార్. మీ ఫ్రెండ్ రాజు మిమ్మల్ని బక్రా చేయమంది సార్. అరే నేను లేదు, నిన్న చూసాను టీవీలో, మీరు రాలేదు. 5 o'clock చూసాను, నాకే తెలుసు, నాకు తెలియదు 5 o'clock తినాలి. రీసెంట్ గానే మండే నుంచి స్టార్ట్ అయింది, మార్నింగ్ 11 o'clock వచ్చినాము. పబ్లిక్ డిమాండ్ చేయడంతో ఈవినింగ్ కాస్త మార్నింగ్ వచ్చినాము, అందుకే మీకు గుడ్ మార్నింగ్ చెప్పి స్టార్ట్ చేసాం. సరే సరే సరే. బాగా ఆడుకుంది సార్. వెళ్తుంది సార్ మీది సింగపూర్ కి? నేను సింగపూర్ కే బాబు, పూజ సాగుకుంటారు కదా. మీ ఫ్రెండ్ రాజుకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆయన పంపిస్తా సింగపూర్ కి. హ్యావ్ ఫన్, ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై కృష్ణ. ఓకే, మీ షో బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. ఫుల్ ఇలానే బాగా చేయండి, మేము అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ 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 బాయ్. దాట్ వాస్ క్రిష్. యాక్చువల్ గా రాజు బక్రా చేయమన్నాడు, క్రిష్ బాగా బక్రా అయిపోయాడు. వద్దయ్య బాబు, వద్దు వద్దు అని ఫోన్ పెట్టేసినా కానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా మేము ఇద్దరు మళ్ళీ కాల్ చేసాం, మళ్ళీ బక్రా చేసాం, బాగా ఆడేసుకున్నాం. మరి మస్తు టైం పాస్ లో కాజల్ ఇంకా చేతు బాయ్ బాయ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది. అప్పుడే 1 hour అయిపోయింది కాబట్టి కాజల్ ఇంకా చేతు బాయ్ బాయ్ చెప్పేయాలి కాబట్టి
వెళ్ళాలనిపించట్లా కానీ వెళ్ళిపోవాలి. నాట్ టు వరీ, మళ్ళీ రేపు మార్నింగ్ షార్ప్ 11 o'clock వస్తాము. మస్త్ టైం పాస్ అందిస్తాము. వెళ్ళిపోయే ముందు as always say thank you so much for watching us on మస్త్ టైం పాస్, and as always say love yourself, love everyone. Yes, and you guys don't forget, keep smiling and enjoy every second of your life అని చెప్పేస్తూ WT ఎప్పుడన్నా చేయాలనిపిస్తే వితౌట్ టికెట్ వెళ్ళాలనిపిస్తే చిన్న చిన్న టికెట్స్ ఉంటాయి కదా దానికి చేయండి, కానీ పెద్ద పెద్ద టికెట్స్ కి మీరు చేస్తే మాది బాగా బాధపడుతుంది. అందుకే చేసిన కొంచెం నాగ్ గా అప్పుడప్పుడు చేయండి లైఫ్ లో, ఒక్కసారి జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం, కానీ ప్రతిసారి అలవాటు మాత్రం చేసుకోకండి. విత్ దిస్ కాదలింకా చేదు బై బై చెప్పేస్తున్నారు. యూ గైస్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.